ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ రాబోయే 20 సంవత్సరాలకు గాను మన ఈ 3 జిల్లాల్లోని, పల్నాడుకు సంబంధించిన ఈ 3 జిల్లాల్లోని సుమారు 235 విలేజెస్ హ్యాబిటేషన్స్కి ఈ ప్యాకేజీలో నీరు సరఫరా చేయడం అనేది మా ప్రథమ లక్ష్యం అండి. సో ఈ ప్యాకేజీకి సంబంధించినంత వరకు ఇప్పుడు మీరు చూస్తుంది మన సాగర్ డ్యామ్ దగ్గర ఉన్న డబ్ల్యూటీపీ అనగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. నీరుని ఇక్కడే కలెక్ట్ చేసుకొని మేము నీరుని ఇక్కడే ప్యూరిఫై చేసి ఇప్పుడు మేము మీకు చెప్పిన ఈ హ్యాబిటేషన్స్ అన్నిటికి కూడా సరఫరా చేస్తాం అనమాట. సో సుమారు 200 ట్యాంకులకు సంబంధించి వరకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 60 ట్యాంకులకు సంబంధించి వర్క్ కూడా ఎండింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు ఈ డబ్ల్యూటీపీ అనేది మొత్తం మనం ఈ సంవత్సరంకి ఎండింగ్ లోపు కంప్లీట్ చేద్దాం అనేది మా టార్గెట్ అండి. ఇలాంటి ట్యాంకులు మేము చాలా కట్టాం. దీని కెపాసిటీ వచ్చి 160 MLD అంటే 160 మిలియన్ లీటర్లు ఒక రోజుకి. ఒక మనిషికి సగటున ఎంత నీరు అవసరం వస్తుందో ఆ నీరుకి సరిపడా అంత కెపాసిటీతోనే ఇది బిల్డ్ చేశారండి. అది కూడా రానున్న 20 సంవత్సరాలకు గాను పాపులేషన్ పెరిగిన దానికి గాను డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి మనకి 20 ఎకరాల స్థలాన్ని కేటాయించారండి. ప్రజెంట్ మనకి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద జేజీఎం జలజీవన్ మిషన్లో మొత్తం ప్రాజెక్ట్ వచ్చింది. మొత్తం మనకి మాచర్ల మండలంలో 115 ట్యాంకులు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 115 ట్యాంకులు ఉన్నాయి. అందులో మనకి ప్రజెంట్ 67 ట్యాంకులు స్టార్ట్ అయినాయండి. అందులో 3 ట్యాంకులు పూర్తి అయిపోయినాయి. 3 ట్యాంకులు దాదాపుగా పూర్తి స్టేజ్కి వచ్చినాయి. వచ్చే వారంలో పూర్తి అవుతాయి. ఇంకా మనకి 20 ట్యాంకులు ఆఫ్ స్టేజింగ్ దాకా వచ్చినాయి. నెక్స్ట్ బాటమ్ స్లాబ్ వేసుకుంటే అవి క్లియర్ అవుతాయి. తర్వాత మనకి 19 ట్యాంకులు అప్ టు ఆఫ్ స్టేజింగ్ ఈ లెవెల్ దాకా వచ్చి ఉంటుంది. మిగిలిన మనకి ఇంకో 20 ట్యాంకుల కింద పునాది వేసి గ్రౌండ్ లెవెల్ దాకా తెచ్చాం. 10 ట్యాంకులు అయితే ప్రజెంట్ మనం ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. రాయి రావడం వల్ల ఇంకా అవుతూ ఉన్నాయి. మొత్తం మనకి 67 ట్యాంకులు మొదలైనవి. మొత్తం 115 ట్యాంకుల్లో దాదాపు ఈ 115 ట్యాంకులు మనకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా పూర్తి అయిపోతుంది. మనకి 2026 సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఇంకా పైప్ లైన్ వర్క్లు జరుగుతున్నాయి. మొత్తం మనకి ఆల్రెడీ పైపులు వచ్చి ఉన్నాయండి. మనకి లేయింగ్ వర్క్ కూడా మనకి 20 గ్యాంగులతో స్టార్ట్ అయింది. మనకి మ్యాక్సిమం ఒక సంవత్సరం 1.5 ఇయర్లో మనకి ప్రతి ఇంటికి ఒక కుళాయి నీరు వచ్చేలా మన ఎన్సీసీ కంపెనీ ప్రజెంట్ వర్క్ చేస్తుందండి. జలజీవన్ మిషన్లో భాగంగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో పైప్స్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మొత్తం ఇప్పుడు మాచర్ల మండలం, రెంటచింతల మండలం, పోతే దుర్గి మండలంలో వర్క్లు స్టార్ట్ అయినాయండి. మొత్తం 10 బ్యాచ్లు నడుస్తున్నాయి. ఇటు నుంచి చూసుకుంటే మనం వెల్దుర్తి గంగిరెడ్డిపల్లి ఒక లైన్ నడుస్తుందండి. బోదలవీడు టు శ్రీరాంపూర్ తాండా, నెహ్రూ నగర్ టు ముట్కూరు. రెంటచింతల మండలంలో తీసుకుంటే ఏజే మడక టు గన్నవరం నడుస్తుందండి. అట్లానే మల్లవరం టు జట్టిపాలెం. ఇట్లా 10 గ్యాంగులు నడుస్తున్నాయండి ఆల్ ఓవర్ మాచర్ల కాన్స్టిట్యున్సీలో. ఏ విధంగా తీసుకుంటేనండి, ఇది ఇంటింటికి త్రాగునీటి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ అండి, అంటే నల్ల అంటారు, ట్యాప్ కనెక్షన్ ఇస్తాము. అట్లానే ఇప్పుడు పైపులన్నీ వచ్చినాయండి, మీరు చూడొచ్చు. ఈ పైపులన్నీ ప్రతి ఇంటికి ఇస్తామండి. ఆల్రెడీ ట్యాంకులు ఓహెచ్ఎస్ఆర్ స్టార్ట్ అయినాయి. ఓహెచ్ఎస్ఆర్లు ట్యాంకులు అండి 67 ఆల్మోస్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 3 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇందులో భాగంగా మనం పైప్ లైన్ ప్రతి ఇంటికి కుళాయిస్తామండి. ఒక మాచర్లకు మొత్తం 1650 కిలోమీటర్లు. ఓన్లీ మాచర్ల కాన్స్టిట్యున్సీలో 850 నుండి 900 కిలోమీటర్లు అండి ప్రతి ఇంటికి ఇస్తాము. సాగర్ నుంచి వాటర్ తీసుకొని ప్రతి ఇంటికి